కావ్య రాజ్ దగ్గరికి వచ్చి నాదొక కోరిక ఉందండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే అదేంటో చెప్పు మరి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం మీరు ఈ శిక్ష నుండి బయటపడితే నేను శ్రీశైలానికి వస్తాను అని మొక్కుకున్నానండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే అంతే కదా! మనం ఖచ్చితంగా శ్రీశైలానికి వెళ్దాం. అలాగే ఆ తర్వాత ఇంకెక్కడికైనా వెళ్దాం అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఈ మాత్రం కోరికను కూడా తీర్చకపోతే మరి నేనింకెందుకు, సరే నీకు నచ్చినట్లుగా ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో యామిని ఒక రౌడీని పురమాయించి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని నువ్వు ఎలాగైనా సరే చంపేయాలి అని చెప్పేసి అయితే కావ్య ఫోటోని ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రౌడీ మాత్రం సరే మేడం మీరు నాకు అప్పజెప్పారు కదా, మిగతా పనంతా నేను చూసుకుంటాను, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం తన అవయవం కూడా ఎవ్వరికీ దొరకకూడదు, ఎవరు చంపారనే ఒక విషయం కూడా ఎవ్వరికీ తెలియకూడదు, అలా చంపాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రౌడీ అయితే మేడం మీరు నాకు అప్పజెప్పారు అంటే మీరు ఈ విషయాన్ని మర్చిపోవాల్సిందే, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను, మీరు హాయిగా నిద్రపోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు కదా నాకు అసలైన కిక్కు వస్తుంది, నువ్వు ఎలాగైనా సరే తిన్ని లేపేస్తే నేను హ్యాపీగా ఆ రాజుని పెళ్లి చేసుకోవచ్చు, తినే కదా మాకు అడ్డు ఉంది, నాకు రాజుకి ఎవరైనా మధ్యలో అడ్డు వస్తే వాళ్ళని అడ్డు తప్పిస్తాను నేను ఖచ్చితంగా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం ఎలాగైనా సరే ఆ కళావతిని లేపేసి నేనే రాజుకు భార్యగా ఉండాలి, ఈ జన్మకు నాకే రాజు భర్తగా ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజుని తలుచుకొని చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.